కొంతమందికి రీచ్ అయితే వాళ్ళు కాస్త ఇంత ఇలా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా, స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇంతేనా, లైట్ కనెక్షన్ ఇంతేనా, ఫేజ్ నోటలా, ఫేజ్ లేకపోతే నోటలా అని జస్ట్ బేసిక్ కోసం తెలుసుకోవడం కోసం ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా పెట్టాను. బాయిల్స్లా అని వోల్టేజ్ సింగిల్ ఫేజ్ లోడెడ్. కొంతమంది అంటారు మన ఇంటి దగ్గర మనకు కూడా అనిపించవచ్చు అన్న, యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు కరెంట్ లోడ్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ లోడ్లోనే ఒక వీడియోస్ పెట్టానన్న. అందులో మీరు ఈజీ కౌంట్ చేయొచ్చు. మన ఇంట్లో ఎన్ని లైట్లు పెట్టాం, ఒక 40 వాట్ లైట్స్ పెట్టాం, అలాగే అన్ని లైట్లు కౌంట్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ ఎన్ని వాట్స్, నెక్స్ట్ వీడియో పెడతానన్న, అవన్నీ పెడతాను. అంటే డైలీగా ఒక ఇంట్లో ఎన్ని వాట్స్ కరెంట్ ఎన్ని వాట్ల కరెంట్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో మీకు పెడతానన్న. నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మన ఇంట్లో ఈ రూమ్లో ఒక ట్యూబ్లైట్, ఆ రూమ్లో ఒక ట్యూబ్లైట్, ఆ రూమ్లో ఒక ట్యూబ్లైట్, ఆ రూమ్లో ఒక ట్యూబ్లైట్, అలా చిన్న చిన్న లైట్లు ఎన్ని ఉన్నాయి. ఒక ఓవరాల్గా 15-20 లైట్స్ అని మనం అనుకుంటే ఆ 15-20 లైట్స్ని తీసుకొని వాటితో ఒక రోజుకి ఎన్ని వాట్ల కరెంట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అలాగే స్విచ్ మన పవర్ సాకెట్లు ఉన్నాయి కదా, ఛార్జింగ్ పెడుతున్నాం కదా, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న వీడియో చేసి నేను ఒక పేపర్ మీద చేసుకొని క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియో అంటే మనం రోజు ఇన్ని వాట్ల కరెంట్ వాడుతున్నామా అని తెలుసుకోవచ్చు అన్న. అట్లా అప్పుడు ఎన్ని లైట్లు వేసుకోవచ్చు, ఎన్ని లైట్లు వేసుకోకూడదని కూడా తెలుస్తుంది. ఆ విధంగా కూడా అందుకోసం మన లోడ్ క్యాలిక్యులేషన్ కూడా మీకు